కుమారుని ఎదుర్కోవాలంటే మొదట మనం లేవాలి. ఎక్కడి నుంచి లేవాలయ్యా? నిద్రపోతున్న అనుభవం నుంచి. శరీరంలో నిద్ర గురించి నేను మాట్లాడుతున్నా, ఆత్మలో నిద్ర గురించి నేను మాట్లాడుతున్నా. వాళ్ళ భార్య చెప్పిందంట, అయ్యా వచ్చేటప్పుడు బజ్జీలు తీసుకురా అని చెప్పిందంట. ఆ 100 రూపాయలు తాగడానికి ఫుల్లుగా లోడ్ ఎక్కువైపోయింది. వస్తా ఉన్నాడు, ఒక్క వారం పడ్డాడు. పడిన వాడు లేకపోట్లేక ఎందుకు ఆ వెనక 2 కాళ్ళు ఆడిస్తా ఉన్నాడు, చేతులు ఆడిస్తా ఉన్నాడు. ఏమైనా అంటే నేను చేస్తున్నాను అంటున్నాడు. ఈ నీళ్ళే కింద రోడ్డు మీద కదా పడుకుందంటే కడుపులో ఉన్నాయిగా. బైక్ మీద నుంచి పడ్డాడు. అయ్యారు లేచి మొత్తం ఇద్దరు పట్టుకుని లేపారు. ఇట్లా అంటున్నాడు ఒకడు. ఏం చేస్తున్నాడు? బైక్ స్టార్ట్ చేస్తున్నా. శరీర సంబంధమైన మత్తే అంత ప్రమాదానికి తీసుకురాగలిగితే ఆత్మ నిద్ర ఇంకా చాలా డేంజర్. నీ ఆత్మస్థితి దేవునికి నీకు ఉన్న ఎడబాటు నువ్వు కానీ తెలుసుకోలేకపోతే ఆ రోజు దేవుని ఎదుట నిలబడటానికి శక్తి లేక అప్పుడు గుండెలు బాదుకుని అయ్యో